హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను తిరుమల లడ్డు ఆర్ అన్నమయ్య లడ్డు ఎలా చేయాలో చూపించేస్తాను. లెట్స్ గో హౌ టు ప్రిపరేషన్ దిస్ లడ్డు. ఒక గిన్నె తీసుకోండి, జల్లెడ కానీ ఇలాగ నెట్ కానీ పెట్టుకొని ఈ కప్పుతో 3 కప్పులు శనగపిండి నేను జల్లించుకుంటున్నాను. జల్లించుకుంటే లడ్డు చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. మొత్తం జల్లించుకున్న దాంట్లో కొద్దిగా వంట సోడా వేసానండి. 3 కప్పులు జల్లించుకున్నాను. కొద్దిగా పాలు వేసుకుంటూ దోశ బ్యాటర్లా కలుపుకోవాలండి. దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా కలుపుకోవాలి. మీరు కప్పు లెక్కన అయితే నేను చెప్పానండి. మీరు 1/2 కేజీ చక్కెర, 1/2 కేజీ పిండికి 1/2 కేజీ చక్కెర వేసుకోండి. అలా వేసుకోండి, ఈక్వల్గా సరిపోతుంది స్వీట్ అనేది. చూసారు కదా, ఇలాగ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. అన్నమయ్య లడ్డులో, ఈ తిరుమల లడ్డులో పాలు వేసి కలిపితేనే అది శ్రేష్టం, బాగుంటుందండి. ఆవు పాలైనా తీసుకొని కలుపుకోవచ్చు, ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పాలు మొత్తం వేసి కలుపుకోవాలి. ఒక దగ్గర మీరు పాలు వద్దనుకుంటే వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్నెస్ అంతే. చూసారు కదా, ఈ విధంగా మనం పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇలాగ బూందీ లడ్డు వేసుకొని ఒక గరిటె వేసి కుదుపకుండా అట్టే వేసేయండి, చక్కగా పడిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈజీగా చేసుకోవచ్చు. తట్టడము అలాంటివి ఏం చేయనక్కర్లేదు. ఇలాగ చూసారు కదా, ఎంత పూసలుగా ఎంత అందంగా కనిపిస్తుందో బూందీ. ఇలాగా లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీకు వంటలు చేసేటప్పుడు ఒక చిన్న శ్లోకం చెప్తానండి. చాలా ఈజీ, చేస్తే మాత్రం మంచిగా వస్తాయి వంట. అది లలిత సహస్రనామంలో కూడా ఉందండి ఆ మంత్రము. అది చెప్పనా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి జపార్వతి. ఈ శ్లోకం చెప్పుకున్నామంటే వంట చాలా అద్భుతంగా కుదురుతుందండి. నాకైతే అలవాటు, పెద్ద వంటలు చేసేటప్పుడు నేను ఈ శ్లోకం ఖచ్చితంగా చెప్పుకుంటాను. మనం రిమైనింగ్ ప్రతిరోజు చేసే వంటకు కూడా ఆ శ్లోకం చెప్పుకొని స్టార్ట్ చేస్తే ఉప్పు తక్కువైనా ఏం ఎక్కువైనా కూడా తినేటప్పుడు సమానంగా అయిపోతుంది. మొత్తం బూందీ విధంగా నేను 3 రౌండ్స్కి మొత్తం 5 రౌండ్స్ అండి నేను చేసింది. ఇలాగా బూందీ వేసినాక రివర్స్ చేసి ఇలా తట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బూందీ వేసడానికి బాగుంటుంది, హోల్స్ అన్నీ బాగా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మొత్తం బూందీ ఇలాగ ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా ఎంత ముత్యాలాగా ఉన్నాయో. దీంట్లో సగము మిక్సీ జారుకేసి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీకి పట్టుకోవాలి. ఎందుకంటే మనం లడ్డు ముద్ద పడడానికి బాగుండాలి కదా, అందుకని ఇలా చేస్తున్నాను. చూసారు కదా, మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ బూందీలో వేసేస్తున్నాను. వేసి మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము. ఒక అడుగు మందంగా గిన్నె తీసుకొని నేను ఆ కప్పుతోనే 2.5 గ్లాస్ వేస్తున్నానండి. మీరు 3 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇదే ఎక్కువ కాబట్టి తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ వేసుకొని చక్కెర కనీసం ఒక 10 నిమిషాల నుంచి ఉడికించుకుంటే మన పాకం వచ్చేస్తుంది. జస్ట్ జిగురు పాకం రావాలి. మనం గులాబ్ జామ్ పట్టుతాం కదా, అలా వస్తే చాలు. ఇలా జిగురుగా ఉంది. ఇప్పుడు మనం బూందీ ఉంది కదా, అంతా మొత్తం వేసేసి లో మంట మీద పెట్టుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. బూందీ మొత్తం చక్కగా పీల్చుకొనేసి గట్టి పడిపోతుంది చాలా. ఇందులోకి పచ్చకర్పూరం ఒక చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను తిరుమల లడ్డు అన్నాం కదా, అందుకని కొంచెం ఎక్కువ వేయండి. ఒక 5-6 యాలక్కలు దంచి వేసుకోండి. ఏమైనా మన ఇంట్లో చేసుకుంటే ఆ పవిత్రత రాదండి. ఆ గుడిలో ఉన్న పవిత్రత మన ఇంట్లో చేసుకుంటే రాదు, అది మాత్రం వాస్తవం. స్వామి మహిమ అనమాట అది అక్కడ. ఇప్పుడు నేను ఒక 100 గ్రాముల దాకా నెయ్యి తీసుకున్నాను. అందులోకి ఒక 100 గ్రాముల కన్నా కొంచెం తక్కువ జీడిపప్పు, ద్రాక్ష వేస్తున్నాను. లైట్గా, ఎక్కువగా బ్రౌన్గా ఫ్రై చేయకూడదు. జీడిపప్పుని లైట్గా ఫ్రై చేస్తే చాలు, పచ్చివాసన పోతే చాలు. అది తీసేసి ఈ బూందీలో వేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఇప్పుడు ఈ బూందీలోకి జీడిపప్పులు కిస్మిస్ వేసేసి, అలాగే మనం తిరుమల లడ్డులో ఇంకోటి యాడ్ చేస్తాం కదా, అదేంటో చెప్పండి. ఇది కలకండ, చిన్న చిన్న కలకండ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకున్నాను కొద్దిగా. ఇంతేనండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలాగా లడ్డు చేసుకునేయచ్చు. అంతేనండి, ఈజీ మెథడ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకుంటారు. ఈ సంక్రాంతి ఫెస్ట్లకి నేను ఈ తిరుమల లడ్డు, అన్నమ్మ లడ్డు మీకు ప్రిపేర్ చేసి చూపించాను. మా వీడియో మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది. ఇంకెందుకు, నేను దేవుడికి నైవేద్యం పెట్టానండి. మీకు టేస్ట్ చేసి చూసేలేదు, ఏమి అలాగే పెట్టేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి చాలా మంచి వీడియోస్ నా వీడియోలో అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.